ఖమ్మంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేసీఆర్ గారు డిజైన్ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కావచ్చు, వేంసూరు కావచ్చు, పెనుపల్లి కావచ్చు, 4 మండలాల్లో 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సీతారామ సాగర్ ని కేసీఆర్ గారు డిజైన్ చేశారు. ఇవాళ ఇల్లెందు నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు నీళ్లు రావాలి, కొత్తగూడెంలో 10,000 ఎకరాలకు రావాలి, అట్లాగే వైరా నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు నీళ్లు రావాలి. కానీ ఇల్లెందును కట్ చేసి, ఇల్లెందుకి నీళ్లు పోకుండా చేసి ఇవాళ అక్కడి నుంచి కూడా అఖిలపక్ష నాయకులు వచ్చున్నారు. మా కాలువలు లేకుండా చేస్తున్నారు, మా నీళ్లు రాకుండా చేస్తున్నారని చెప్పి ఇల్లెందును కట్ చేసి ఇవాళ కేసీఆర్ గారి ఉద్దేశంతోనైతే ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయాలి, గోదావరి జిల్లాలతో తలపెట్టారో ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా, ఒక్క పని కూడా చేయకుండా కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈ జిల్లాలోని 3 మంత్రులు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. వాస్తవానికి 2 ఏళ్లలో ఏం జరిగింది, ఏం ఒరిగింది తెలంగాణకి అంటే ఒక్క మాటలో చెప్పేయచ్చు. రామాయణం కదా, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఏందయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో చేసింది అంటే ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు, ఈ 3 తప్ప పీకిందేమీ లేదు. ఎగవేతలు 1, 2 ఎన్ని హామీలు ఎగ్గొట్టారు. ఇదే ఖమ్మం జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ రోజు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరాలు రాసినాడు కౌలు రైతులకి. ఏమని? కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నారు రైతు బంధు, మీరు నాకు అవకాశం ఇవ్వండి, ఖమ్మం జిల్లా నుండి నాకు 9 సీట్లు ఇవ్వండి, ఇచ్చినట్టయితే 22 లక్షల మంది కౌలు రైతులకి నేనిస్తాను రైతు బంధు అంటూ ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసినాడు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తున్నారు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే ఎకరానికి నేను 15,000 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చాడు రైతు బంధు? బూతులొద్దు కానీ 15,000 ఇస్తానని చెప్పి 12,000 కుదించి అది కూడా ఇప్పటికి ఇచ్చింది ఒక్కసారి. 2 సార్లు ఎగ్గొట్టిండు. మొదటిసారి కేసీఆర్ గారు పెట్టిందే ఆ 5,000 రూపాయలు ఇచ్చాడు తప్ప ఒక్కసారి 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం రైతు బంధు వేసింది ఒక్కసారి, అది కూడా తగ్గించి 15,000 అని చెప్పి 12,000 కుదించి అది కూడా మొన్న ఒక్కసారి వేశారు. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండుగ రాబోతా ఉంది. మరి ఇప్పుడు వేస్తారో వేయరో ఎవరికి తెలియదు. ఎంత దారుణం అంటే కౌలు రైతులను మర్చిపోయారు, 3 పంటలకు రైతు బంధు ఇస్తామన్నది మర్చిపోయారు, 15,000 మర్చిపోయారు. రైతు కూలీలకు పెద్ద పెద్ద కానీలు చెప్పారు. రైతు కూలీలకు కూడా నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. 25 నెలలు అయిపోయింది. మరి వచ్చినాయా నెలకు 1,000 రూపాయలు ఎవరికన్నా రైతు కూలీలకి? ఎక్కడా ఎవరికేం లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, వచ్చిందా ఎవరికన్నా ఆత్మీయ భరోసా? రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీల సంగతి దేవుడెరుగు. ఇవాళ షాపుల్లో యూరియా అనేది దిక్కులేదు. షాపుల్లో యూరియా లేక యూరియా కోసం లైన్లు కడుతుంటే రైతులు, మరి మన తమ్ముళ్ళందరూ వీడియోలు తీసి వాట్సాప్లలో పెడుతుంటే ప్రభుత్వం పరువు పోతుందని చెప్పి ఒక కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. ఏమని? యాప్ అంట. యాప్లో వస్తుంది. యాప్లో ఎప్పుడు వస్తుంది? షాప్లో ఉంటాయి కదా, అక్కడ షాప్లోనే లేదు, యాప్లో ఎడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు ఈ యాప్ కూడా పనిచేయట్లేదు. యాప్ పనిచేయకపోతే ఇప్పుడు కొత్త నాటకం మళ్ళోటి కార్డు అంట. కార్డు ఇక గ్యారంటీ కార్డులు అయిపోయినాయి, యూరియా కార్డు కావాలంటే ఇప్పుడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఖమ్మం జిల్లా రైతన్నలు ఆలోచించాలా. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఏ యాప్ అవసరం పడలేదు, ఏ కార్డు అవసరం పడలేదు. ఆటో వాడికి 4 రూపాయలు ఇస్తే బాయ్ కాడికి తీసుకొచ్చి బంగారం లాగా 6 కావాలంటే 6, 10 కావాలంటే 10 యూరియా బస్తాలు బాయ్ కాడికే వచ్చేది. మరి ఈరోజు ఈ దౌర్భాగ్యులు వచ్చిన తర్వాత, ఈ వ్యవసాయం తెలియని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, నీళ్ల గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతన్నలకి ఈ కష్టం వచ్చి పడింది. నేను ఏదో దుగ్ధతోనో బాధతోనో మాట్లాడడం లేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ ముఖ్యమంత్రి గారికి నదీ జలాల మీద కనీస అవగాహన లేదు. గోదావరిలో, కృష్ణా నదిలో మన హక్కుల గురించి కనీస అవగాహన లేదు. గోదావరి ప్రవహిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి అక్కడ బాసర అవతల ఎంటర్ అవుతే ఇక్కడ భద్రాచలం దాకా ఉంటుంది. 79% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో 69% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ భూభాగంలో ఉంటుంది.
మరి అలాంటప్పుడు 79% నదీ పారకం ఇక్కడ ఉండి, క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ ఉండి, బాసరా టు భద్రాచలం గోదావరి ఉండి మనకు నీళ్లు రాకపోవడం ఏందని చెప్పి కేసీఆర్ గారు కొట్లాడిందే ఆ నీళ్ల కోసం. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అధికారులను అడుగుతుంటే, దాన్ని టీవీ వాళ్ళు చూపెడుతుంటే మనం సిగ్గుపడాల్సి వస్తున్నది. ఆయన అడుగుతున్నాడు, దేవాదులో ఏ బేసిన్లో ఉన్నది, గోదావరి బేసిన్లో ఉన్నదా అని అడుగుతున్నాడు. ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉండే బాక్రా నంగల్ ప్రాజెక్టు, అప్పుడెప్పుడు నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టు, అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదంట. మనకు తెలియదా? అంటే ఇంత గొప్ప ముఖ్యమంత్రి, నదులు తెలియదు, నీళ్లు తెలియదు, చివరికి ఎట్లాంటి పరిస్థితి అంటే ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఉంటే నిజంగా జాలేస్తూ ఉన్నది. 2 ఏళ్ళు ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ఆయన చేతగాంతనాన్ని, ఆయన ఫెయిల్యూర్స్ని, ఆయన హామీలు అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలకు ఎత్తుకున్నాడు. ఏం మాట్లాడినా, ఏం అడిగినా, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అమలు చేయవు, 100 రోజులు 6 గ్యారంటీలు అంటివి ఏమైంది అంటే ఇలా ఒకటే పల్లవెత్తుకున్నారు అందరూ. ఏమంటారు వాళ్ళు? కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయాడు, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడని చెప్పి దుష్ప్రచారం, అబద్ధాలు చెప్తా ఉన్నారు. మొన్న ఈ మధ్యనే పార్లమెంట్లో ఒక బీజేపీ ఎంపీ గారు ఆయన అడిగినాడు కేంద్ర ప్రభుత్వాన్ని. మరి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటున్నాడు, కేసీఆర్ గారు అప్పుల పాలు చేశారు అంటున్నాడు. ఎంత అప్పు అయింది? కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టినాడు, తెలంగాణ వచ్చినాడు, ఉన్న అప్పెంత, కేసీఆర్ గారు తప్పుకున్న నాడు ఉన్న అప్పెంత అని చెప్పి అడగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్. తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ వాళ్ళని అడిగింది. అడిగి పార్లమెంటు వేదికగా ఆ బీజేపీ పార్లమెంట్ సభ్యుడికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏం చెప్పిందయ్యా అంటే, కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్న అప్పు వారసత్వంగా మనకు వచ్చింది 72,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ గారు పదవి నుండి దిగిపోయిన నాడు డిసెంబర్ 3, 2023 నాడు మన రాష్ట్రం యొక్క అప్పు 3,50,000 కోట్లు. అంటే ఆ 3,50,000 కోట్లలో ఆ 72 తీసేస్తే 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అని చెప్పి నేను చెప్పడమో, అజయ్ గారో, నామా గారో, రవిచంద్ర గారో చెప్తున్న మాట కాదు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న మాట. వాళ్ళు చెప్పేదేమో 2,80,000 కోట్లు. బట్టి గారిని అడిగితే 6 లక్షల కోట్లు అంటాడు, తుమ్మలను అడిగితే 7 లక్షల కోట్లు అంటాడు, బాంబులేటిని అడిగితే 8 లక్షల కోట్లు అంటాడు, రేవంత్ రెడ్డిని అడిగితే 10 లక్షల కోట్లు అంటాడు. నోరే కదా, ఏముంది ఎటు పడితే అటు మాట్లాడచ్చు, ప్రజలు వెర్రోళ్ళు కదా నమ్ముతారులే అనుకుంటున్నారు ఈ సన్నాసులు. నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు, 2,80,000 కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో 11 సార్లు రైతు బంధు రూపంలో వేసిన నాయకుడు కేసీఆర్. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. అప్పు చేసి ఏం చేశాడు కేసీఆర్? ఒక్కొక్క రైతుకి రైతు బీమా ఇచ్చి లక్షల మంది రైతులకి 5 లక్షల రూపాయలు చొప్పున చనిపోతే ఎవరైనా నష్టపరిహారం అందించారు కేసీఆర్ గారు. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. 9.5 ఏళ్ళు ఒక్క ఉచిత కరెంటు కోసమే వ్యవసాయానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం రైతన్నల కోసం. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. 2 దఫాలుగా 1,00,000 రూపాయల చొప్పున రుణమాఫీ చేయడానికి 28,000 కోట్ల రూపాయలు వెచ్చించింది కేసీఆర్ ప్రభుత్వం. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు 2,80,000 కోట్లు. ఆ అప్పుతో 1,022 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది మన పిల్లలకి 6.5 లక్షల మంది పిల్లలకి ఒక్కొక్క అమ్మ మీద, ఒక్కొక్క అమ్మాయి మీద, ఒక్కొక్క తమ్ముడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి నాణ్యమైన